ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. వందల మంది దాన్ని జయించారు. కాని ఎత్తులో తక్కువైనా ఈరోజు వరకు ఒక్క మనిషి కూడా ఎక్కలేని ఒక పర్వతం ఉంది. అది ఒక పర్వతం కాదు, అది ఒక శక్తి కేంద్రం. అక్కడికి వెళితే సమయం వేరేరా నడుస్తుందంట. గంటల్లోనే జుట్టు గోళ్ళు పెరిగిపోతాయంట. ఆ పర్వతం నిజంగానే పిరమిడ్డాకారంలో ఉందా? అసలక్కడ దేవుడు నివసిస్తాడా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మౌంట్ కైలాసం రహస్యం. కైలాస పర్వతం దగ్గర సమయం వేగంగా కదులుతుందని ఒక వింత నమ్మకం ఉంది. అక్కడ 12 గంటలు గడిపితే బయట ప్రపంచంలో 2 వారాలు గడిచినట్టనిపిస్తుందట. అందుకే అక్కడికి వెళ్లిన కొందరు తిరిగి వచ్చాక తమ జుట్టు గోళ్ళు అసాధారణంగా పెరిగాయని చెప్పారు. ఈ కథ ఎక్కడినుంచొచ్చింది? దీనికి మూలం ఒక రష్యన్ డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషేవ్. ఆయన అభిప్రాయం ప్రకారం కైలాసం ఒక మ్యాన్మేడ్ పిరమిడ్ కావచ్చని, దాని చుట్టూ శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డుందని చెప్పారు. కాని ఇప్పటివరకు సైన్స్ దీనిని నిర్ధారించలేదు. అయినా అక్కడికి వెళ్లినవాళ్ల అనుభవాలు మాత్రం ఇంకా ఎన్నో ప్రశ్నలడుగుతున్నాయి. కైలాస పర్వతం పాదాల దగ్గర ప్రపంచంలోనే అత్యంత వింత జంట సరస్సులున్నాయి. మానస సరోవరం, తీపి నీరు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రతకు ప్రతీక. రాక్షస తాల్, ఉప్పు నీరు, అల్లకల్లోలమైన అలలు, నిశ్శబ్దం తెలియని సరస్సు. వింతేంటంటే ఎంత గాలి వీచినా మానస సరోవరం అద్దంలా నిశ్చలంగా ఉంటుంది. అదే సమయంలో రాక్షసతాల్ మాత్రం ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. పక్కపక్కనే ఉన్నా స్వభావం పూర్తిగా విరుద్ధం. దేవశక్తి, అసురశక్తి ఇక్కడే కలుస్తాయా? కైలాసాన్ని గమనిస్తే ఇది సాధారణ పర్వతంలా కనిపించదు. 4 వైపుల ముఖాలు ఖచ్చితంగా 4 దిక్కులకు సూటిగా ఉంటాయి. పిరమిడ్ ఆకారం, పర్ఫెక్ట్ అలైన్మెంట్. కొంతమంది భౌగోళిక శాస్త్రవేత్తలు కైలాసాన్ని భూమి యొక్క యాక్సిస్ ముండి అంటారు. అంటే భూమి శక్తులన్నీ ఇక్కడే కేంద్రీకృతమై ఉంటాయా? స్టోన్హెంజ్, ఈజిప్ట్ పిరమిడ్స్, ఈస్టర్ ఐలాండ్ ఇవన్నీ కైలాసంతో ఒకే ఎనర్జీ లైన్లో ఉన్నాయనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. యాదృచ్ఛికమా లేక ప్రాచీన జ్ఞానమా? ఇంతకీ కైలాసాన్ని ఎవరైనా ఎక్కగలరా? 1990లో కొంతమంది ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. 2001లో చైనా ప్రభుత్వం కైలాసాన్ని ఎక్కడంపై అధికారిక నిషేధం విధించింది. కారణం టెక్నాలజీ కాదు, గౌరవం. హిందువులకు ఇది శివుని నివాసం, బౌద్ధులకు బుద్ధుని ధ్యానస్థలం, జైనులకు విమోచన మార్గం. అందుకే మనిషి ఈ పర్వతాన్ని జయించాలనుకోలేదు. ఓం నమఃశివాయ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.